దావీదును అభిషేకించిన ప్రవక్త ఎవరు? ఎవరు? చిన్న బాబు చెప్పారు. సమూయేలు. పాత నిబంధనలో అతిపెద్ద పుస్తకం ఏది? పాత నిబంధనలో అతిపెద్ద పుస్తకం ఏది? యెషయా 66 ఉంటాయి బాబు, కీర్తనలు 150 ఉంటాయి. ఓకే. సౌలు కుమార్తె దావీదు గారిని ప్రేమిస్తుంది. ఆ కుమార్తె పేరేంటి? రైట్ ఆన్సర్. అయితే మీకాలను ప్రేమించిన తర్వాత సౌలు వేరొక కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అంటాడు. కాదు కాదు, సౌలు కుమార్తె తను కూడా తను ఇచ్చి మ్యారేజ్ చేస్తానంటాడు కానీ చేయరు. వేరే అతనికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. ఆమె పేరు బెత్షెబా. అది కూడా మాతోటి స్టార్ట్ అవుతుంది. మీరాబు. ఆ అపోస్తల కార్యంలో 5th చాప్టర్లోని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఆ ఇద్దరు భార్యాభర్తలు పొలం అమ్ముతారు. అమ్మిన దాంట్లోని అంతా ఇచ్చేసామని చెప్తారు కానీ ఇవ్వరు. దేవుడిని దొంగతనం చేసినందుకు దేవుడు వాళ్ళిద్దరిని మొత్తితే పేతురు ప్రార్థన ఇచ్చాయి కానీ చనిపోతారు ఇద్దరును. ఆ ఇద్దరు భార్యాభర్తల పేరు అపోస్తల కార్యం 5వ అధ్యాయం. అననీయ సప్పీరా. అబ్రహాము బలిపీఠం కడతాడు. ఫస్ట్ బలిపీఠం కట్టి అక్కడ అబ్రహాం ఏం చేస్తాడు? జెనసిస్ 12th చాప్టర్. అబ్రహాము మొట్టమొదట బలిపీఠం కట్టి అక్కడ ఏం చేశాడు? ఎవరిని బట్టి ప్రార్థన చేశాడు? యెహోవా నామమును బట్టి ప్రార్థన చేశాడు. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వండి అందరూ. యోసేపు యొక్క కుమారుల పేరు. యోసేపు యొక్క కుమారుల పేరు. యోసేపు యొక్క కుమారుల పేరు. యోసేపు యొక్క కుమారుల పేరు. చాలా ఈజీ ఉంటుంది. ఇది అందరూ బైబిల్ తెలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది మనిషే ఎఫ్రాయిం. ఎందుకంటే బైబిల్ మొత్తంలో ఉంటుంది మనిషి ఎఫ్రాయిం, మనిషి ఎఫ్రాయిం అని. బైబిల్లో దేవునితో నడిచిన వారు ఇంకా ఓకే 365 సంవత్సరాలు బ్రతికిన వారు ఎవరు? హనోకు. ఓకే. ఎస్తేరు రాజుతో పాటు విందునికి రాజు కాకుండా వేరొకరిని పిలుస్తుంది. ఎవరిని? మొద్దకే నెల పిలుస్తుంది. మొద్దకే బయటని కదా ఉన్నాడు. హామాన్. ఓకే. హామాన్ యొక్క భార్య పేరు? హామాన్ యొక్క భార్య పేరు జెరషు. బైబిల్ గ్రంథంలో బహు ఐశ్వర్యవంతుడు ఎవరు? సొలొమోన్. యోబు ఏ దేశస్థుడు? రైట్ ఆన్సర్. మోషే యొక్క భార్య పేరు? యోసేపు యొక్క భార్య పేరు? ఆసెనీతు.
రైట్ ఆన్సర్. కీర్తనలో అన్నిటికన్నా చిన్న కీర్తన ఏది? 117. యోసేపును అన్నదమ్ములు అమ్మేస్తారు కదా, అప్పుడు యోసేపు వయసు ఎంత? యోసేపుని 20 వెండి నాణాలకు అమ్మేస్తారు కదా, అప్పుడు యోసేపు వయసు ఎంత? యోసేపుని అన్నదమ్ములు అమ్మబడినప్పుడు యోసేపు వయసు ఎంత? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 50, ఆప్షన్ సి 13. 17. పాత నిబంధన గ్రంథంలో మధ్యనున్న పుస్తకం ఏంటి? పాత నిబంధన ఉంది కదా, నిబంధనలో మధ్య ఉన్న పుస్తకం ఏంటి? ఇప్పుడు బైబిల్ తీసుకొని సరికొలతలతో కొంచెం చూడకండి. బైబిల్లో పాత నిబంధనలో మధ్యలో ఉన్న పుస్తకం ఏంటి? సామెతలు. అటికి ఇటికి బుక్ మధ్యలో సామెతలు ఉంటది. ఒక జంతువు 3 సార్లు మాట్లాడుతుంది, ఆ జంతువు పేరేం పేరు? గాడిద. ఓకే, రైట్ ఆన్సర్. ఇంతటితో బైబిల్ క్విజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బ్రదర్ గారు సెకండ్ కామ్లీ, థర్డ్ ఏమో హేమలత. ఓకే ఓకే రైట్. మంచి క్వశ్చన్స్ అడిగారు సిస్టర్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టారు. ఫస్ట్ సెకండ్ కూడా తాడేపల్లి కూడా వెళ్ళిపోయింది. థర్డ్ మాత్రం కాస్త హేమలత మార్క్ తీసుకొచ్చారు. వెరీ గుడ్, నైస్. మంచి క్వశ్చన్లు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడిగారు. అడగాల్సిన క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిపరేషన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పాటల పోటీ కూడా రెడీ? మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఆర్ యు రెడీ? అంతేనా? మరలా అడుగుతాను, ఆర్ యు రెడీ? ఎస్, అది ఆయన అన్నాడండి, ఆయనలాగే చెప్పాలి. దేవునికే మహిమ కలుగును గాక. రైట్. ఇప్పుడు ఈ పాటల పోటీ అంటే మీరు అనుకుంటున్నారు ఒక్కొక్కరు వచ్చి పాడాలేమోనని. గ్రూప్ సాంగ్, అది ఎలాగో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సునీల.
సరే అయితే ఫస్ట్ అక్షరం బా. బుక్లో చేయడాలు లేవు, బుక్ లాంటి చూసి చెప్పడాలు లేవు, నార్మల్ పాడాల్సిందే. వా కొట్టింది మీరు ఫస్ట్. ఓకే ఓకే, మీకు పాయింట్. అయితే ఇక్కడ మీ డబ్బు కొడియండి. సరే అయితే ఇప్పుడు ఇంకోటి లా. One, two. ఓకే, గర్ల్స్ కూడా పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇంకో అక్షరం షా. రూల్ ఏంటి? నాకు ఫస్ట్ మీరు సౌండ్ వినిపించాలి, పాడకూడదు, నేను చెప్పాలి సౌండ్. నేను చెప్పాలి ఎవరు పాడాలో, నేను చెప్పాలి ఎవరు పాడాలో. మీరు పాడేస్తున్నారు మళ్ళీ. అది అయిపోయింది, ఇది ఇక లేదు, లేదు లేదు, క్యాన్సిల్ అయిపోయింది. నేను చెప్తాను మరి ఎవరు ఫస్ట్ కొట్టా చెప్తే మీరు. ఓకే, ఇప్పుడు ఊ. ఫస్ట్ ఊ కాదు, రెండో ఊ. చెప్పలేదు అసలు ఎవరు ఫస్ట్ కొట్టారనేది. ఇది క్యాన్సల్. ఓకే, ఇప్పుడు నుంచి లేదా మీకు పాయింట్ తీసేస్తావు. ఇప్పుడు నుంచి కరెక్ట్గా ఆడకపోతే వచ్చిన ఒక పాయింట్ మళ్ళీ. సరే, గా వద్దు, గా. స్టార్టింగ్ గా వద్దుగా పాడక అంతే. ఆగా చెప్పు, వద్దుగా వద్దుగా. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకోటి సరిగ్గా వినండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముందే వేస్తాను. ఓ ఇలా ఇంకా. సరే అయితే హా. ఇప్పుడు ఇంకోటి దా. దా 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 దా. కొట్టుకుంటున్నారా? సరే అయిపోయింది.
సరే ఇప్పుడు నాకు పాయింట్ ఓకేనా? నాకు నాకు రావాలి కదా మరి పాయింట్. సరే అయితే ఇప్పుడు ఈసారి మళ్ళీ మీరు ఆగితే నేను క్లారిటీగా చెప్తాను, మీకు కూడా అర్థమవుతుంది ఓకేనా? ఈ అక్షరం ఈ, సెకండ్ ఈ, స్టార్టింగ్ ఈతో స్టార్ట్ అవ్వాలి. అయిపోయింది. ఇంకోటి చెప్పానా? అయిపోయింది. కా, ఇప్పుడు రెడీగా ఉండండి, కొంచెం సింపుల్ వే, ఏం లేదు. రా, కొట్రా మీరు. ఆ, కంజీర్ కొట్టండి. కొట్టట్లేదు అసలు. సరే అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తారనుకుంట పాటలండి మాతోని. యా, అబ్బా. ఓ. మీరు కంజీర్ వాయించట్లేదు, మీరు కంజీర్ దగ్గర పెట్టుకున్నారు. సరే అయితే ఇప్పుడు ఓ, ఓకే. సరే అయితే ఇంకో పాట. చా, చా. ఎవరు కొట్టలేదు, ఇక్కడ కొట్టలేదు. ఎవరు కలపాలండి? ఓకే ఓకే. జా, జా. క్లాస్ అయినా కొట్టారు కదా. నేను ఇగో ఇలా చెప్తాను ఇంకా ఇలాని. ఈ, ఇందాక ఈ చెప్పాను, ఇప్పుడు ఈ. 1 2 నా. ఓకే ఇంకోటి పా. అయిపోయింది.
ఇంకోటి మళ్ళీ ఒకవేళ మళ్ళీ రిపీట్ అయినా పాడండి, వేరే పాట పాడాలి ఇప్పుడు, ఓకేనా? నేను మళ్ళీ ఒకవేళ వాయే చెప్పాను అనుకో, ఫస్ట్ పాడిన పాకుండా ఇంకోటి వేరేది ఏదైనా పాడచ్చు. షా పాడారా? ఆ. ఓకే అయితే మళ్ళీ రాయే రా. అయినా ఫస్ట్ ఇక్కడ కొట్టారు. సరే సరే మా హా. వా. దా. దా. ఆ. ఆ కాకదా ఆ. ఎత్తండి పాట అయిపోతుంది. లా. పాడకూడదు. లాస్ట్ ఇది చెప్తే 5 పాయింట్స్, ఓకేనా? పాడాలి మరి. ఫస్ట్ ఎవరు కొడతారో చూస్తాను, నేను చెప్తేనే పాడండి, ఓకేనా? ఒత్తుగా అయిపోయింది, ఆ పాట అయిపోయింది ఆల్రెడీ, ఆ పాట పాడి. ఒత్తుగా పాడండి మరి పాట ఫుల్. ఇంకా అలాగే తెలిసిందే, కలిసే విన్నారు, ఇంకేముంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ ప్రైజెస్ ఇవ్వాలి. నేమ్స్ అన్ని రాసుకోమ్మా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మరలా ఇందాక పాడని వారు పాడి ప్రభునామాన్ని మహిమపరచాలని నేను మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన తండ్రి, మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మాకు మీరు ప్రసాదించారు, మీకు వందనాలు. నీ ప్రియకుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన దేవా యొక్క మా ప్రభా మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ చివరి దేవా దినాలలోనికి మేము
క్షేమముగా రాగలిగినట్లు మాకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మా భక్తిని బట్టి కాదు, మా యథార్థతను బట్టి కాదు, మా మంచితనమును బట్టి కాదు, కేవలం నీ ఉచితమైన కృప, నీ కనికరములే. నీవు చూపిన ప్రేమకై, నీవు చూపిన కృపకై, మా ఎడల మీరు కలిగి ఉన్న వాత్సల్యమునకై మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా పితరులైన ఇశ్రాయేలీయులను గ్రద్ద రెక్కల మీద మోసుకుని వచ్చిన వాడును నేనే అని సెలవిచ్చిన దేవుడవు, నేటి దినమునను మా మధ్యలోనే ఉన్నందుకు మీకు స్తోత్రం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్నవాడు. మా పితరులందరూ గతించిపోయారు, మాకంటే గొప్పవారెంతో గతించిపోయారు. ఎందరో గొప్పవారమని చెప్పుకున్న మహా అయిన మనుష్యులు గతించిపోయి ఉండగా, నేటి దినమునకు మేము క్షేమముగా వచ్చినట్లుగా మమ్మలను తోడుకొని మోసుకొని వచ్చిన మహిమగల తండ్రి, మీకు వందనాలు. రాగల నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టినట్లు దేవా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. నూతన బలముతోనే ఇంకను మమ్మల్ని నింపమని మేము ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా మలచి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థిస్తూ అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాడదాం. మన మధ్యలో సమయం 20 minutes ఉంది. ఒక 2 పాటలు పాడిన తర్వాత మనం ఆరాధనలోనికి వెళ్తాం. ఓకే, రైట్. పాడని వారు ఎంతమంది ఉన్నారండి? 1 2 3 4 5, రైట్. హల్లెలూయా. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, నిన్న చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, వెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించేవాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, మా చేతిలోనే నా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిపించున్నది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించేవాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చేవాడవు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువులు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువులు సాధ్యమా. మా దేవా మా తోడుంటే మాకు అంతే చాలును. అపవాది తెలిసిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా మా తోడుండేను అంతే చాలును. అపవాది తెలిసిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించేవాడవు, ఆ పక్షము నిలిచి జయమిచ్చేవాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందు నీ చేయి విడువడు.
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్నప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్న సింహాల నీ ఎదుట మృంగివేయ నిలచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్నప్పగించడు. శత్రువు చేతికి నిన్నప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా. నాకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చెను నీకై. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చెను నీకై. మేలుతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను.
ఒంటరి పోరాటమే విసుకురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారే లేక నిరాశతో నిలచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలిపెను నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలిపెను నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచున్నా అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును హల్లెలూయా నుంచి 5 చరణాలు మనం చదువుతాం. కీర్తనలు 103వ కీర్తన మొదటి నుంచి 5 చరణాలు మన మధ్యలో యవనస్తులైన వారు వచ్చి దేవుని వాక్యాన్ని చదవాలని వెనక చెప్పడానికి ప్రయత్నించేద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మన దేవుడు మన ఎడల ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం నూతనమైన సంవత్సరంలోనికి అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. మనమంతా కన్నులు మూసుకొని ప్రభుని స్తోత్రాలు చెల్లిద్దాం. మా ప్రభా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడునైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన ఈ నూతనమైన దేవా నా తండ్రి మా ప్రభా గడియలకే నీ స్తోత్రాలు. రాగల నూతన వత్సరంలో నీ మాటను స్వతంత్రించుకొని నీ వాగ్దానాలను స్వతంత్రించుకొని నీకు లొంగి నీకు లోబడి నీ ఉపకారములను తలపోసుకొనుచు నిత్యము నీ కొరకు బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించమని నన్ను సిద్ధం చేయమని మమ్మల్ని అందరినీ కూడా మా ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని మేము ప్రార్థిస్తున్నాం. వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువుకి వందనాలు చెల్లిద్దాం.
హల్లెలూయా హల్లెలూయా. యేసు వందనాలు, యేసు వందనాలు, యేసు వందనాలు. సజీవుడమైన మా దేవానికి వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, మార్పు లేని మహా గొప్ప దేవుడు అయిన యేసు వందనాలు 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 వందనాలు. యేసు వందనాలు, యేసు వందనాలు, యేసు వందనాలు. అయ్యా, నాకు ఇచ్చిన ఈ నూతనమైన సంవత్సరాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. యేసు వందనాలు, యేసు వందనాలు, యేసు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వందనాలు, యేసు వందనాలు. అయ్యా, నాకు ఇచ్చిన ఈ 2026వ సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. గత 2025 సంవత్సరాలు నన్ను కాచి కాపాడి నీ రెక్కల చాటున దాచి 2026వ సంవత్సరాన్ని నాకు కిరీటముగా ధరింపజేసిన మహిమగల తండ్రి వందనాలు. మా యేసు వందనాలు, మా యేసు వందనాలు, మా యేసు మీకు వందనాలు వందనాలు. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయో నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయో నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే మహిమా పరచెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి హరము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. ఆమేన్. పక్షిరాజువై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము, సాగిలపడి నమస్కారము చేసేదా.
చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా దేవా నాకు ఇచ్చిన 2026వ సంవత్సరములో నా మనసారని సన్నిధిలో అందరం సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా హల్లెలూయా వందనాలు యేసు వందనాలు యేసు వందనాలు యేసు నీకు నా మదిలో వందనాలు యేసు వందనాలు యేసు వందనాలు యేసు నీకు నా మదిలో థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్ ధన్యవాదు యేసు ధన్యవాదు యేసు ధన్యవాదు యేసు తుझको मेरे मन में ధన్యవాదు యేసు ధన్యవాదు యేసు ధన్యవాదు యేసు తుझको मेरे मन में होसाना 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 మహోన్నతుడు అందరం హోసానా 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 మహోన్నతుడు దేవని నామము ఉన్నత నామము కృతజ్ఞత స్తుతులు నీకే ప్రభావము రారాజుకే ప్రభావము రారాజుకే కీర్తి 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 నా యేసుకే అందరం కీర్తి 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 నా యేసుకే దేవని నామము ఉన్నత నామము కృతజ్ఞతా స్తుతులు నీకే ప్రభావము రారాజుకే రెండు చేతులు పైకెత్తి ప్రభావము రారాజుకే ప్రభావము రారాజుకే ప్రభావము రారాజుకే ఆహా హల్లెలూయా ఆహా ఆమేన్ ఆహా హల్లెలూయా ఆహా ఆమేన్ పరమా తండ్రి నీకే స్తోత్రం పరమా తండ్రి నీకే స్తోత్రం యేసు ప్రభు నీకే స్తోత్రం యేసు ప్రభు నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 2026వ సంవత్సరాన్ని మాకు కిరీటముగా ధరింపజేశారు, మీకు వందనాలు. ఈ సంవత్సరాన్నే మాకు బహుమానముగా ఇచ్చారు, మీకు వందనాలు. గడిచిన కాలం అంతా కాచిన దేవా, నూతన దినాలలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చిన మా ప్రభా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని దీవించమని, మేము వేరుపారి ఫలించినట్లు దీవించమని, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోపరుచుకొని దాన్ని ఏలుడని చెప్పిన వాగ్దానం మా ఎడల మీరే జరిగించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదరని పక్షిరాజు యవనము వలె వారి యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో వారి హృదయమును తృప్తిపరచుచున్నానని సెలవిచ్చిన మహిమ గల దేవునికి మహిమ కలుగునట్లు మేము ఆరోపణ చేస్తున్నాము. దీవించువాడా, బలపరచువాడా, ఉద్ధరించువాడా, గొప్ప చేయవాడా, నీ బలిష్టమైన చేతి క్రిందకు వస్తున్నాము నాయన. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. అనేకులకు దీవెనకరంగా చేయండి నైనా. అబ్రహామును దీవించినట్లు, ఇస్సాకును దీవించినట్లు, యాకోబును దీవించినట్లు, మా పితరులను విస్తరింపజేసినట్లు మమ్మల్ని దీవించమని, ఆధ్యాత్మిక, నైతిక, భౌతిక విషయాలలో వర్ధలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ స్వరము విని నీకు లోబడి, నీకు లొంగిపోయి, నీ ఎదుట మోకరించి సమర్పించుకొని, దేవా దొడ్డవాడా, మా తండ్రి, మా ప్రభా, నీ వెలుగు యొక్క ప్రకాశమానమైన తేజస్సు వలన మేము నిత్యము ప్రజ్వరిల్లినట్లుగా మమ్మల్ని దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మా త్రోవలలో నీ వెలుగును దయచేయండి. మా ప్రయత్నాల్లో మీ దీవెన దయచేయండి. మా ఊహలకు, మా తలంపులు కావలుగా ఉండి నీ ఆలోచన కొరకు మమ్మల్ని త్రిప్పండి. మీ తలంపుల కొరకు మమ్మల్ని తిప్పండి. నీ చిత్తాన్ని నెరవేర్చే జనాంగముగా మమ్మల్ని తయారు చేయండి. నూతనమైన హృదయం మాకు ఇవ్వండి. నూతనమైన తలంపుల చేత మమ్మల్ని నడిపించండి. మా బ్రతుకంతటి ద్వారా ఈ నూతన వత్సరములో నీ కొరకు బ్రతుకున్నట్లు మమ్మను మీరే సిద్ధం చేయమని, ఈ ప్రాంగణములో ప్రపంచవ్యాప్తంగా ఆరాధన చేస్తున్న దైవ సమూహమును దీవించమని, అనేక ప్రజలకు మమ్మల్ని దీవెనకరంగా ఉంచమని, మా విధేయతలో మన పొరపాట్లను మన్నించి మీ రక్తముతో మమ్మల్ని ప్రోక్షించండి. మీ రక్త ప్రోక్షణ క్రిందకు మమ్మల్ని తోడుకుని వచ్చి నిర్మలులుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు, మహిమంతా మీకే. ఈ 2026 సంవత్సరంలో బహుగా మా తండ్రి మమ్మలను మీరే ఆశీర్వదించి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆపాదించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మలను దీవించును గాక. హల్లెలూయా. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో, నీ కృప దాచుమయ. నన్ను వేధింపగా
నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని ఆశతో నే పాడేదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసుగుమా నీ చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. బ్రదర్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.